హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాచింగ్ గ్రో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బెండకాయ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. బెండకాయ సాంబార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు 10 బెండకాయలు, 2 టొమాటోలు, 1 క్యారెట్, అలాగే 1 ఉల్లిపాయ. ఇక్కడ చూపించినట్టు బెండకాయలు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. అలాగే క్యారెట్ అడ్డంగా కట్ చేసుకోండి. టొమాటో అడ్డంగా కానీ నిలువుగా కానీ కట్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని ఇవి ఒక పక్క పెట్టుకోండి. తర్వాత బౌల్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. తర్వాత పొయ్యి వెలిగించండి. పొయ్యి వెలిగించి ఆయిల్ పోయండి సరిపడా. ఆ తర్వాత తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 ఎల్లిపాయలు తీసుకోండి. ఎల్లిపాయలు కొంచెం దంచుకోండి. కొంచెం చిన్న చిన్న ముక్కలా దంచుకొని నూనె వేడయ్యాక అందులో వేసుకోండి. కొంచెం తాలింపు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలతో పాటు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉన్న నీరు తొందరగా పోతుందన్నమాట. ఆ తర్వాత మూత పెట్టుకోండి. కలిపి మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకు తీయండి. 5 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కలుపుకొని, ఇక్కడ ఏంటంటే మనకు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వేయించాలన్నమాట. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి మంచిగా కలుపుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వాసన పోయేంత వరకు అలా వేయించాలన్నమాట. అలా కలుపుకుంటే వాసన పోయిన తర్వాత నెక్స్ట్ బెండకాయలు వేసుకోండి. బెండకాయలు ఏంటంటే కొంచెం బంకగా ఉంటాయి. ఆ బంక పోయేంత వరకు కొంచెం అలా కలుపుతూ వేయిస్తూ ఉండండి. వేయించి మూత పెట్టండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి కొంచెం బెండకాయలు ఉడికినట్టు కాగానే వెంటనే క్యారెట్ వేసుకోండి. బెండకాయలు కొంచెం ఉడకగానే క్యారెట్ అండ్ పక్కన పెట్టుకున్న టొమాటోలు వేసి కలపండి. కలిపి మూత పెట్టుకోండి. క్యారెట్తో పాటు టొమాటోలు కూడా వేసుకోవచ్చు. కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి. ఒక బౌల్లో కొంచెం శనగపిండి తీసుకోండి. పక్కన పెట్టుకున్న శనగపిండిలో కొన్ని వాటర్ కలిపి ఇందులో ఏంటంటే మనం నిమ్మకాయలు పిండుకోవచ్చు, లేదంటే చింతపండు కూడా పిండుకోవచ్చు. ఇక్కడ బెండకాయలు మరియు క్యారెట్ కొంచెం ఉడికిన తర్వాత చిల్లీ పౌడర్, పసుపు, కొరియాండర్ పౌడర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి. ఇది కొంచెం ఉడకగానే మనం పక్కన కలిపి పెట్టుకున్న శనగపిండి, నిమ్మకాయలు మిక్స్ దీంతో కలపండి. కలిపి మీకు సాంబార్ ఎంత కావాలనుకుంటున్నారో అంత సరిపడా వాటర్ పోసుకోండి. బాగా చిక్కగా ఉండొద్దు, పలుచగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. కలిపేసి మూత పెట్టుకొని కొంచెం మంట ఎక్కువ పెట్టుకోండి తొందరగా అవ్వడానికి. అక్కడ సాంబార్ మరిగేలోపు కొత్తిమీర తీసుకొని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా 10-15 మినిట్స్ వరకు అలా సాంబార్ మరుగుతుంటుంది. మరిగిన తర్వాత కొత్తిమీరకు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది బెండకాయ సాంబార్ తయారు చేసే విధానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.